తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంతమంది సొంత పార్టీలు పెడుతున్నారు, మరికొంతమంది ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఎవరూ పెద్దగా నిలదొక్కుంటున్న సందర్భాలు లేవు. అతి తక్కువ మంది మాత్రమే తమదైన ముద్ర వేస్తున్నారు. మిగిలిన వారు 1-2 ఎన్నికల తర్వాత ఫేడౌట్ అయిపోతున్నారు. సర్వీస్లో తాము ఎంత పవర్ఫుల్ గా ఉన్నా రాజకీయ నేతగా వచ్చేసరికి అధినేత ముందు డమ్మీగా ఉండాల్సొస్తోంది. సొంత పార్టీలు పెట్టుకున్న వారైతే అసలు ప్రజాప్రతినిధి కావటానికి కూడా కష్టపడాల్సొస్తోంది. నేతల్ని నడిపించిన వారు తాము నేతలుగా ఎందుకు మారలేకపోతున్నారు? ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రాజకీయ జీవితంలో దళితులు, దళితోద్ధరణ, బహుజనవాదమనే ఓ అంకం ముగిసింది. నూతన శకానికి తెరలేపారు. ఎవరినైతే దొరబిడ్డ, గడిపాలనని దుమ్మెత్తిపోశారో అదే పార్టీ బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ని నమ్మి బీఆర్ఎస్లో చేరుతున్నానని సగర్వంగా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా తిరస్కరించి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పారు. డబ్బు, పదవికి అమ్ముడుపోయే వ్యక్తి ప్రవీణ్ కాదన్నారు. బహుజనవాదం కోసం పనిచేసే వ్యక్తినేనన్నారు. చదువులోనే కాదు, చాలా వాటిలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల్ని ప్రమోట్ చేశారు. పిల్లలే దేశానికి భవిష్యత్తు. దేశం మారాలంటే మార్చాల్సింది పిల్లల్ని అని బలంగా నమ్మిన ప్రవీణ్ కుమార్ అందుకు అనుగుణంగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. అయితే అధికారిగా ఆయనను ఆదరించిన ప్రజలు రాజకీయ నేతగా మాత్రం పట్టించుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ సివిల్ సర్వీసే కానీ ఐఏఎస్, ఐపీఎస్ దాకా రాలేదు. ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ దగ్గరే ఆగిపోయారు. చాలా త్వరగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మంచి సక్సెస్ చూసినట్లే. కానీ ఏ రాజకీయ పార్టీకి కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు నాయకత్వం వహించి తుదికంటా నడిపిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ఫెయిల్యూర్ స్టోరీలే కనిపిస్తాయి. జమ్మూ కాశ్మీర్ మొదలు జార్ఖండ్ వరకు ఎందరెందరో పార్టీలు పెట్టినా ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. బహుశా అందుకు మినహాయింపు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఐఎఫ్ఎస్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ పార్టీలలో చేరిన ఒకరిద్దరు మాత్రం ముఖ్యమంత్రులు కాగలిగారు. వారిలో కాంగ్రెస్లో చేరిన అజిత్ జోగి ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన ఎక్కువ మంది పదవులు ఆశించి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వచ్చినవారో, లేకపోతే సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చినవారో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే అప్పుడెప్పుడో డాక్టర్ జయప్రకాష్ నారాయణ అనే ఐఏఎస్ అధికారి లోక్సత్తా పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. అదే కోవలో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన జేడీ లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెట్టి ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దళిత ఉద్ధరణ పేరిట కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సివిల్ సర్వెంట్లు చాలా ఆలస్యంగా రాజకీయాల్లోకి వస్తారు. ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాతే రాజకీయ పార్టీల దరి చేరతారు. ఇతర రాజకీయ నాయకులు పార్టీలలోనే పుట్టి పెరుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. సివిల్ సర్వెంట్లు తమ సీనియారిటీ, ర్యాంకులు, జీతభత్యాల గురించి అవగాహన ఉంటుందే కానీ రాజకీయ అనుభవం తక్కువ. రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉండదు. యువకుల కింద పనిచేయటానికి ఇష్టపడరు. జనంతో కలిసిమెలిసి తిరగలేరు. సివిల్ సర్వెంట్లకు తాము మంత్రులుగా ఏం చెయ్యగలరో తెలుసు కానీ ఓట్లు సాధించలేరని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.